చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. ఈరోజు ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకుందాం. చాలామంది ఈ పాట విన్న తర్వాత హర్ట్ అయ్యే అవకాశం ఉంది, అంటే బాధపడే అవకాశం ఉంది. ఎందుకంటే మరి వాక్యం అలా చెబుతుంది, దానికి కూడా కౌంటర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా విందాం. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం గోనెపట్ట బూడిద దేనికి సాదృశ్యం అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 34, 35 వచనాలు. ఆదికాండము 37వ అధ్యాయము 34, 35 వచనాలు. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండెను. అతని కుమారులందరినూ అతని కుమార్తెలందరినూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరంటే ప్రయత్నించారు. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాను. సందర్భం మీ అందరికీ తెలిసింది. యాకోబు కుమారులు మరి పశువులను మేపుతూ ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు యోసేపు అనే చిన్న కుమారుణ్ణి వాళ్ళని పరామర్శించడానికి, వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వటానికి యోసేపు అనే చిన్న కుమారుని పంపిస్తాడు. అలా పంపించినప్పుడు వాళ్ళు అతన్ని చూసి ఆల్రెడీ అతని మీద కోపం పెట్టుకున్నారు కాబట్టి ఆ కోపం పగగా మారి చంపేయాలన్నంత కోపంతో అతన్ని కొట్టి అతన్ని నీళ్లు లేని బావిలో పడేస్తారు. పడేసిన తర్వాత మరి తండ్రికి సమాధానం చెప్పాలి కాబట్టి మరి ఏం చెబుదామని ఆలోచించుకొని ఆ యోసేపు గారి వస్త్రాన్ని తీసి ఒక మేకను చంపి దాని రక్తాన్ని ఆ వస్త్రానికి పూసి అక్కడక్కడ డాగులు పెట్టి ఆయన్ని ఇష్మాయిలీలకు అమ్మేసుకుంటారు. యోసేపు గారిని అమ్మేస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి ఫరో సేనాధిపతికి అమ్ముకుంటారు. అది వేరే. ఇప్పుడు ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి యాకోబు గారికి యోసేపు అన్నలు చూపించినప్పుడు యాకోబు గారికి వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదో దుష్టమృగం ఒక మనిషిని చంపేసింది, ఇదిగో ఈ వస్త్రాన్ని బట్టి నీ కుమారుడిదో కాదో పోల్చుకో అని చెప్పారు. స్పెషల్గా కుట్టిస్తాడు యాకోబు గారు యోసేపు గారికి వస్త్రాన్ని. ఆ వస్త్రాన్ని చూడగానే యాకోబు గారికి అర్థమైపోయింది, ఖచ్చితంగా ఈ ప్రయాణంలో ఏదో క్రూరమృగం దుష్టమృగం నా కుమారుని చంపి తినేసి ఉంది అని నమ్మి ఆయన ఏం చేస్తాడంట, బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండెను. ఎంతమంది ఓదార్చడానికి ట్రై చేసినా ఆయన ఓదార్పు పొందనొల్లడాయను. అంటే కుమారుడి మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. అప్పుడప్పుడు మన ఇళ్లలో కూడా మనకి బాగా దగ్గర వాళ్ళు, మన ఆత్మీయులు, రక్త సంబంధులు, ఆత్మీయులు అంటే మళ్ళీ విశ్వాసులు ఎవరో చచ్చిపోతే అంత ఫీలింగ్ ఉండదులే, కానీ ఆత్మీయులు అంటే బాగా దగ్గర వాళ్ళు, మన భర్తో భార్యో పిల్లలో, మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే, అది వృద్ధాప్యంలో చనిపోతే అంత బాధ ఉండదు. చిన్నప్పుడు చనిపోతే, యవ్వనంలో చనిపోతే ఆ కుటుంబంలో ఎలా ఉంటుంది ఫీలింగు చెప్పండి? విలవిల్లాడిపోతారు. ఆ బాధని ఓదార్చడం ఎవరి వల్ల కాదు. అదే వృద్ధాప్యంలో చనిపోతే అంత బాధ ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తితో మన అవసరాలన్నీ తీరిపోతాయి కాబట్టి, ఆ వ్యక్తికి మనకి ఇంకా పెద్ద పని లేదు కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వరు. కానీ యవ్వనంలో ఉన్న వ్యక్తి, మన అవసరాలు తీరుస్తున్న వ్యక్తి, ఎన్నో ఆశలు అతని మీద పెట్టుకున్నప్పుడు అలాంటి వ్యక్తి చనిపోతే మన బాధ ఎలా ఉంటుందంటే యాకోబు గారిలాగా ఉంటుంది. వెంటనే బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని, అంత బాధ ఎందుకు వచ్చింది? ఉన్న వస్త్రాల మీద మమకారం లేదా? ఎన్నో ఇష్టపడే కదా పెట్టుకుంటారు, కుట్టించుకుంటారు. వెంటనే ఉన్న వస్త్రాలు చింపుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే వైరాగ్యం. నా కొడుకు లేడు, ఇంకా నేను ఎందుకు అనే బాధతో నేను కూడా మృతుల్లోకానికి వెళ్ళిపోవాలి, తిండి మానేసి చనిపోయి నా కొడుకు దగ్గరికి వెళ్ళాలనే ప్రేమ చూడండి.
అక్కడ ఆయన చేసిన పని ఏంటంటే ఉన్న వస్త్రాలు చింపుకున్నాడు, గోనె పట్ట కట్టుకొని అనేక దినములు కుమార్ నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులు అందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి గాని అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. అంత బాధపడ్డాడు. అంటే వైరాగ్యంలో మనం ఏం తింటున్నాం, తినాలా వద్దా, ఏం ధరిస్తున్నాం అనే ఆలోచన మనకు రాదు. ధ్యాస అంతా దేని మీద ఉంటుంది? ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు ఎదురుగా బిర్యానీ, నీకు ఇష్టమైన పదార్థాలు అన్నీ పెట్టినా ఏమనిపించింది? తినాలనిపించిందా? నువ్వు ఎంత ఇష్టంగా ఎంతమంది ప్రేమగా పెట్టినా వద్దు, నాకు తినబుద్ధి కావట్లేదు అంటావు. అప్పుడు పట్టు వస్త్రాలు తెచ్చిచ్చామనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఇంట్లో భర్త చనిపోయాడు, భార్యకి ఇష్టమైన పట్టు చీర కొనుక్కొచ్చామనుకోండి, మనం అమ్మ లేచి కట్టుకమ్మా, ఆయన ఇప్పుడు సంతోషిస్తాడు అన్నారు అనుకో, ఏమంటుంది చెప్పండి? మీ ఆయనకి జిలేబీ జాడ ఇష్టం, ఇప్పుడు వేసుకో అన్నాం అనుకోండి, ఏమంటుంది? చెంప పగిలిద్ది కదా. ఆ బాధలో ఏమనిపించింది ఏమనిపించింది చెప్పండి? ఏది చేయాలనిపించదు, ఏమి తినాలనిపించదు. ఎంత ఇష్టమైన వస్తువులు తెచ్చినా, ఎంత ఇష్టమైన వస్త్రాలు తెచ్చినా ధరించుకోవాలనిపించదు. అప్పుడే బైబిల్లో భక్తులు చేసిన పని ఏంటంటే ఉన్న బట్టలు చింపేసుకొని గోనె పట్టని వస్త్రంగా ధరించారు. అంటే దేనికి సూచనది? గోనె పట్టం దేనికి సూచన అంటే వైరాగ్యానికి సూచన. ఇంకా నాకు ఏమొద్దు అనే ఒక విరక్తి ఆ ప్రవర్తనలో, ఆ గోనె పట్ట ధరించుకోవటంలో మనకు అర్థమవుతుంది. ఇలా బైబిల్లో అనేకమైన సందర్భాలు ఉన్నాయి. మరొక సందర్భాన్ని మనం బైబిల్లో చూడగలిగితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము. యూదులందరినీ సంహరించాలని మరి హామాన్ అనే వ్యక్తి కుట్ర చేసి రాజమందిరంలో నుంచి, రాజభవనంలో నుంచి తాకీదులు పంపిస్తే ఒకానొక రోజు వీళ్ళందరూ చంపేయాలి, వీళ్ళందరినీ యూదులందరినీ హతమార్చాలన్న వార్త ఆ మొర్దెకై గారు విన్నప్పుడు ఏం చేశారో చూడండి. 1వ వచనం నుండి, ఆ విషయమంతా మొర్దెకైకి తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణపు మధ్యను బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చాను. గోనె పట్ట కట్టుకున్నవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చానో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. మొర్దెకై గారు ఒక్కరే కాదు గోనె పట్ట ధరించింది. యూదులలో అనేకులు గోనె పట్ట వేసుకొని పడి ఉన్నారు. తిండి మీద ధ్యాస లేదు, వైరాగ్యం వచ్చి ఎందుకు? మనందరినీ ఒకరోజు చంపేస్తారు. చావులకు లోనైపోయే మా బతుకులు ఎందుకు? వేస్ట్. ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. తిండి ఉన్న ఆ రోజు చచ్చిపోతాం, దానికంటే ముందు చచ్చిపోతాం అని వాళ్ళు ఉపవాసం ఉన్నారంట. ప్లస్ గోనె పట్ట కట్టుకొని బూడిద జల్లుకున్నట్టుగా మనకి కనపడుతుంది ప్రియులారు. అంటే భయంకరమైన సమస్య వచ్చినప్పుడు, చావు సమస్య వచ్చినప్పుడు, అవతల వాళ్ళ మనవాళ్ళు చనిపోయే వార్త విన్నప్పుడు మనలో పుట్టేదే వైరాగ్యం, మనలో పుట్టేదే విరక్తి. ఆ టైంలో మనం ఏమి చెయ్యాలనిపించదు, ఏమి తినాలనిపించదు, ఏమి ధరించాలి అనిపించదు. అంటే ఒక భయంకరమైన వైరాగ్యానికి గురయ్యే సందర్భం. అలాగే నినివే పట్టణస్థులు, యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుండి యోనా గారికి దేవుడు తెలియచేస్తాడు. మీ అందరికీ తెలిసిందే. ఇంకా 40 దినాల్లో మీ పట్టణం మొత్తం నాశనం కాబోతుంది, దేవుడు కోపం వచ్చింది, మీరందరూ మరణానికి గురైపోతారు అనే వార్త తెలియచేసినప్పుడు ఒక ప్రయాణం అంతా తిరిగి ఆ పట్టణంలో ప్రకటించినప్పుడు నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి
ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మీ 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 ప్రాంతం మొత్తం నాశనం అయిపోబోతుంది. 40 దినాల్లో మొత్తం దేవుడు సర్వనాశనం చేయబోతున్నాడు అనగానే యోనా గారు ఎప్పుడైతే ప్రకటించారో వాళ్ళకి ఏమనిపించింది? దేవుని ఉగ్రత, చచ్చిపోతాను, ఇంకెందుకు మనకని ఉపవాసం చాటించి అందరూ ఏం చేశారంట? గోనె పట్ట కట్టుకున్నారు. రాజు సైతం సింహాసనం మీద నుంచి దిగి ఏం చేశాడంట? తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. అంటే రాజు కూడా నా సింహాసనం శాశ్వతం కాదు, రేపు చనిపోతాను 40వ రోజు తర్వాత, కాబట్టి ఇవన్నీ మాకొద్దు అని వైరాగ్యంతో గోనె పట్ట కట్టుకున్నాడు. సింహాసనాన్ని కూడా విడిచిపెట్టాడు. ఇంకా రాజు ఏమని శాసించాడో తెలుసా? దిగి చదవండి. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయ బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. ఇది పశువులకు కూడా గోనెపట్ట? మనుషులు గోనెపట్ట కట్టుకున్నారు, పశువులకు కూడా గోనెపట్ట ధరింపజేయండి. పశువులకి మేత వేయొద్దు, నీళ్ళు వేయొద్దు. ఇదేంటండి? అంటే వైరాగ్యం వస్తే అంత ఖచ్చితంగా ఏం పాటిస్తారు? నిరసన, ఉపవాసం పాటిస్తారు, వస్త్రాలు గోనెపట్ట ధరిస్తారు. గోనెపట్ట అంటే తెలుసా మీకు? గోతం. ఏం చేస్తాం గోతంలో? ఇప్పుడంటే స్మూత్గా ఉండే గోతాలు వచ్చినాయి, ఉల్లిపాయల గోతాలు. అవి కాదు, ఒరిజినల్ గోతాలు గరుగ్గా ఉంటాయి. ఒకసారి ఒంటి మీద ఇలా అని చూడండి, గోతాలు తెచ్చుకొని ఎలా ఉంటుంది? తర్వాత గీకుడు తెలుసా? ఎలర్జీగా ఉంటుంది, దురదగా ఉంటుంది, అన్ఈజీగా ఉంటుంది, అన్కంఫర్ట్గా ఉంటుంది. మరి వాళ్ళు గోనెపట్ట ధరించుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అందరూ ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించుకొని పశువులకు కూడా గోనెపట్ట ధరింపచేసి దేవుడు ఒకవేళ మారు మనసు పొంది మనల్ని బ్రతకనిస్తాడేమోనని అందరూ దుర్మార్గతను విడిచాడంట. అంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఏమర్థమైంది? మనం పాపం చేయటం వల్లనే ఇదిగో దేవుడికి ఉగ్రత వచ్చింది. ఇప్పుడు దేవుడు చంపేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెడుతనాన్ని విసర్జించాలి. అసలు రేపు చనిపోతే ఇదంతా మనకు లేదు కదా. ఇప్పుడు అనుభవించే ఈ ఆనందం, ఈ వస్త్రాలు, ఈ తిండి, ఈ లోకం మనకు కనపడదు కదా. దేవుడే చంపేస్తానన్నప్పుడు మనకి ఈ లోకం వద్దు, లోకాశలు వద్దు, కొంతకాలం బతుకుదాం, దేవుడు చెప్పినట్టుగా బతుకుతాం అని ఒకరికొకరు చెప్పుకొని చివరికి అందరూ ఉపవాసం ఉన్నారు. అందరూ గోనెపట్ట ధరించారు. ఎన్ని రోజులు చేసి ఉంటారు చెప్పండి? ఆయన వచ్చాడు, ప్రకటించాడు, ఆ మాట విన్నారు, రాజుగారికి చేరింది, రాజుగారు మళ్ళీ ప్రకటింపజేశారు. మొత్తం ఎన్ని దినాలకు నాశనం అయిద్దని చెప్పాడు? 40 దినాలకు. ఇప్పుడు వీళ్ళు వెయిట్ చేయాలంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? 40 రోజులు. 40 రోజులు గోనెపట్ట ధరించుకొని ఉపవాసం ఉండటం. 3 రోజుల ఉపవాసం కాదు, మనం వాట్సాప్లో చూస్తున్నాం 40 రోజుల ఉపవాస కోడికలు అంట, 75 రోజుల ఉపవాస కోడికలు అంటాడు. మరి తింటున్నారో తినకుండా బతుకుతున్నారో అర్థం కాదు. ఉండగలరా చెప్పండి? ఆ ఉపవాస కోడికల్లో ఎవరు గోనెపట్ట ధరించుకోవట్లే మళ్ళీ కదా. ఉపవాస కోడికల్లో సూటు బూటు కదా. ఒక పూట మానేస్తారు మహా అయితే, 2 పూటల తినేస్తారు. అది కాదు ఉపవాసం. ఎలా చేశారు వాళ్ళు? అందరూ గోనెపట్ట, పశువులకు కూడా గోనెపట్ట ధరింపచేసి తాము చేయు దుర్మార్గతను విడిచి బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా
వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదులని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అంటే దేవుడు వల్ల మనకు మేలు జరగాలి, దేవుడి వల్ల మనకు కీడు జరగకూడదంటే మనం ఏం చేయాలి? గోనెపట్ట అనుభవంలోకి వెళ్ళిపోవాలి. ఏ క్రైస్తవులు గోనెపట్ట అనుభవంలో ఉన్నారు చెప్పండి? గోనెపట్ట అనుభవం అంటే ఏంటో తెలుసా? తగ్గింపు జీవితం. గోనెపట్ట ధరించాడంటే వైరాగ్యం వచ్చింది. ఇక నేనేమి లేదు, మట్టి, ఈ గోతం లాంటోడిని, ఇంకంతకంటే హీనుణ్ణి అనే తగ్గింపు స్వభావం కలిగిన వాడే, లోకం మీద విరక్తి కలిగిన వాడే, వైరాగ్యం వచ్చిన వాడే గోనెపట్ట ధరిస్తాడు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. గోనెపట్ట ఎప్పుడు ధరిస్తాడంటే వైరాగ్యం వచ్చినప్పుడు, పూర్తిగా ఇక నేను వేస్ట్, నేను అన్ఫిట్ అని ఫీల్ అయినప్పుడే గోనెపట్ట ధరిస్తాడు. అన్నీ దేవుడే అనే స్వభావం వచ్చినప్పుడే గోనెపట్ట ధరిస్తాడు. యోబు గారు దగ్గర వీళ్ళు కూడా ధరించారు. యోబు గారు ధరించాడు. ఎప్పుడు? చూడండి ఒక మాట, యోబు గ్రంథం 2:12. యోబు స్నేహితులు యోబు గారు అరికాల నుంచి నన్నెత్తి వరకు కురుపులతో ఉన్న ఆ సందర్భంలో యోబు గారి 3 స్నేహితులు వచ్చి ఆయన దూరము నుండి చూసి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చుకోలేక ఏం చేశారంట? తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాట అయినను పలుకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా తిండి లేదు. నెత్తి మీద దుమ్ము పోసుకున్నారంట. అంటే మేము ధూళి వంటి వారం. అంటే ఆ స్నేహితుడికి ఉన్న ఆ పరిస్థితి చూసి దర్జాగా రాజులాగా బతికాడు. 10 మందికి మాదిరికరమైన జీవితాన్ని చూపించిన యోబు గారు ఈరోజు ఈ స్థితిలో ఉండటాన్ని చూసిన ఆ ఫ్రెండ్స్ జీర్ణించుకోలేక వారం రోజులు యోబు గారితో పాటు అలాగే కింద కూర్చున్నారు, నెత్తి మీద ధూళి పోసుకున్నారు. అంటే వాళ్ళకు కూడా ఏమొచ్చింది? వైరాగ్యం వచ్చింది. ఒక వారం రోజులు ఫ్రెండ్ దగ్గర కూర్చొని తిండి మానేసి ఉపవాసం ఉండి బాధని ఏడుస్తూ ఉన్నారంట, దుఃఖం. ఎందుకంటే మా స్నేహితుడికి ఎలా ఒకప్పుడు రాజులాగా ఉన్నాడు, 10 మందికి సాయం చేశాడు. అలాంటి సాయం చేసిన చేతులు ఈరోజు కురుపులతో ఉండి ఒళ్ళు చిలపెంకులతో గీరుకునే దుస్థితిలో నేను ఇలా చూస్తానని మిమ్మల్ని అనుకోలేదని వాళ్ళు బాధపడి బాధను వ్యక్తం చేసిన విధానం చూస్తే నెత్తిన ధూళి పోసుకున్నారు. మనం ఎప్పుడు పోస్తాం? అవతల వాళ్ళు మనకి ఏదన్నా కీడి చేసి నువ్వు దుమ్మైపోనని దుమ్మెత్తిపోతాం. రివర్స్ ఇది. స్నేహితులు అంటే అలా ఉండాలి. తర్వాత వాళ్ళు విమర్శించారు, ఎందుకంటే వాళ్ళ అనుభవాల్లో మంచి చేసిన వ్యక్తికి, దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తికి, భక్తుడికి ఎక్కడా నష్టం జరిగినట్టు వినలేదు కాబట్టి వాళ్ళ అనుభవాల్లో నుంచి వాళ్ళు యోబు గారిని శోధించడం ప్రారంభించారు. కానీ వాస్తవంగా యోబు గారు అంటే వాళ్ళకి ప్రేమ ఉన్నట్టుగానే మనకు కనపడుతుంది ప్రియుల. ఇలా బైబిల్లో మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము. మీకు అందరికీ తెలిసిందే, యెజెబెలు ఆహాబు రాజుకి ఒక కోరిక కలగటం, పక్కనున్న ఆ పొలాన్ని నేను తీసుకోవాలని ఆశ కలగటం, ఆ పొలాన్ని అమ్మమని అడగటం. ఇదంతా అయిపోయిన తర్వాత ఆహాబు రాజు భార్యకి చెబితే భార్య ఏమో అతన్ని చంపించటం. చంపిన తర్వాత దేవుడు ప్రవక్తని ఆయన దగ్గరికి పంపించాడు, ఏలియా గారిని. అప్పుడు జరిగిన సందర్భంలో ఒక మాట మనం చూడగలిగితే రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఆహాబు గారు ఆ మాట విన్నారు. తమ వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా. ఎందుకు ఆయన అంత బాధపడ్డాడు? 23 నుంచి చదువుదాం. 21వ అధ్యాయం 20. యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చున్నదేమనగా యెజ్రెయేలు ప్రాకారము వద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. శాపం చెప్తున్నాడు, శాపవచనాన్ని. యెజెబెలు ఇంత కుట్ర చేసింది కాబట్టి
పట్టణమునందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూమిలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. ఇది ఏలియా గారు చెప్పిన శాపవచనం. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడును భార్య మాట విని తన్ను తాను అమ్ముకున్నాడంట. అలాంటి దుర్మార్గుడు ఎవడో లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచారములను రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించను. ఆహాబు గురించి ఏలియా గారు చెప్పిన శాపవచనం యెజెబెలు గురించి చెప్పాడు. ఇది విన్న తర్వాత ఆహాబు ఏం చేశాడు? ఆహాబు ఆ ఏలియా గారు చెప్పిన మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా, ఇదంట వెంటనే దేవుడు ఎప్పుడైతే చెప్పాడో వెంటనే గోనెపట్ట కట్టుకున్నాడు. గోనెపట్ట మీద పడుకొని బాధపడిపోతూ ఉన్నాడు. ఇది దేవుడు చూశాడు. ఓహో, నా మాట అంటే ఈయనకి ఆహాబుకి భయం వేసింది. తగ్గించుకున్నాడు తను తాను. గోనెపట్ట ధరించుకోవటం అంటే తగ్గించుకున్నాడు. కాబట్టి వెంటనే మళ్ళీ ఏలియా గారికి దేవుడు వర్తమానం చెప్పి వెంటనే ఆహాబు దగ్గరికి వెళ్ళు, ఇదిగో ఈ వర్తమానం చెప్పని మళ్ళీ పంపించాడు. యెహోవాకు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఏలియా గారితో చెప్తున్నాడు దేవుడు. చూసావా, నేనంటే భయపడిపోయి వినయంగా ప్రవర్తిస్తున్నాడు, నువ్వు చూసావా ఏలియా అని చెప్తున్నాడు దేవుడు. చూచితివా, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదను. ఎంత మంచోడో చూడండి దేవుడు. అంటే దేవుని దగ్గర ఎవరైనా తప్పు జరిగినా పొరపాటు జరిగినా తగ్గించుకొని దేవుడి దగ్గర భయభక్తులు కలిగి గోనెపట్ట అనుభవంలోకి వెళితే దేవుడు ఏం చేస్తాడని అర్థమైంది. ఆహాబు చేసిన తప్పే కదా, ఆహాబు చేసిన తప్పే. అయినా ఎప్పుడైతే దేవుడు శాపవచనాన్ని వినిపించాడో దేవుడంటే భయం వేసి వణికాడు. గోనెపట్ట ధరించుకొని వినయాన్ని చూపించాడు. గోనెపట్ట మీద పడుకున్నాడంటే దేవుడికి ఏమర్థమైందంటే ఆహాబులో తగ్గింపు స్వభావం కనపడింది. నేనంటే భయం ఏర్పడింది. అంటే దేవుడు ఎవరిని గుర్తిస్తాడా అని అంటే భయపడేవాడిని గుర్తిస్తాడు, తగ్గించుకున్న వాడిని గుర్తిస్తాడు. వాడు తప్పు చేసిన సారీ అంటే క్షమిస్తాడు దేవుడు. తప్పు చేసి రొమ్మిరుసుకొని దేవుడు ఏం చేస్తాడులే అన్నాడా వేసేస్తాడు. ఆ తగ్గింపుని చూసి దేవుడు ఏం చేశాడు? అక్కడ అతని కాలమందు సంభవింపకుండా అతని కుమారుల కాలమందు ఆ కీడు సంభవించేటట్టు మార్చాడు కదా. నినివే పట్టణస్థులను ఎలాగైతే నాశనం చేస్తానని వాళ్ళ పరివర్తన చూసి ఎలాగైతే ఆ కీడు చేయకుండా ఉన్నాడు, ఇక్కడ ఆహాబు కూడా పరివర్తన చెందగానే దేవుడు ఏం చేశాడు? పరివర్తన చెందాడని ఎలా అర్థమైంది? అతని హృదయాన్ని చూశాడు, బయట వేషం చూశాడు. బయట వేషాన్ని మార్చుకొని గోనెపట్ట కట్టుకొని లోపల హృదయం మారలేదనుకో దేవుడు అది పట్టించుకోడు. రెండు మారాలి, హృదయం మారాలి ప్లస్ వేషం మారాలి. ఇది బయట ప్రపంచానికి చూపించేది గోనెపట్ట ధరించుకోవటం అంటే. కానీ ఆల్రెడీ ఎప్పుడు హృదయంలో మార్పు వస్తేనే నువ్వు బయట దీన్ని అనుసరిస్తావు. మరొక సందర్భం, రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూద్దాం. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం. హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రియకు షబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడు ప్రవక్తయునైన యెషయా యొద్దకును పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చిరి. హిజ్కియా గారు బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకున్నారు. ఎవరికైతే కబురు చేశాడో వాళ్ళు కూడా గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనేది, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరు కానీ కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అశ్షూరు రాజైన తమ యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి
నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచి శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయుము. అష్షూరు రాజైన ఆ రాజు కింద ఒక ఆయన రబ్షాకే అని ఆయన వచ్చి దేవుడి పేరు మీద దూషించాడు. దేవుణ్ణి దూషించారు. ఎవరి ముందు? దేవుని ప్రజలైన వారి ముందు. ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళకి ఏమనిపించింది? ఆఫ్టర్ గాడు వీడొచ్చి మన దేవుణ్ణి దూషిస్తాడా, మన దేవుడి శక్తి సామర్థ్యాలను తక్కువగా వేస్తాడా అని వీళ్ళకి ఏమైపోయింది? వైరాగ్యం వచ్చింది. బట్టలు చింపుకొని మన దేవుణ్ణి దూషణ మాటలు మనం విన్నాం. ఆడొచ్చి మన దేవుణ్ణి దూషిస్తుంటే మనం వినాల్సి వచ్చింది. ఒకవేళ దేవుడు విన్నాడేమో అని వీళ్ళు బట్టలు చింపుకొని హిజ్కియా గారు వాళ్ళకి కబురు చేస్తే వచ్చిన వారు కూడా గోనె పట్టదట్టు కట్టుకొని బట్టలు చింపుకున్న సందర్భం మనకు కనపడింది. అంటే దేవుణ్ణి అన్ని జనులు ఎవరైనా దూషిస్తే మన పరిస్థితి ఎలా ఉండాలి చెప్పండి? వైరాగ్యం రావాలి. రెండోది, రోషంతో వాడికి బాగా కౌంటర్లు ఇవ్వాలి. అంతే జరిగిందా? ఏం చేశారు వాళ్ళు? బాధపడ్డారు, గోనెపట్ట ధరించారు, దేవుడి దగ్గర ప్రార్థన చేశారు. ఇలాంటి బైబిల్లో ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి ప్రియులారా. ప్రతి సందర్భంలో మనకు అర్థమైన విషయం ఏంటంటే, వైరాగ్యం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, విరక్తి వచ్చినప్పుడు గోనెపట్ట ధరించి తల మీద ధూళి పోసుకొని బట్టలు చింపుకున్న సందర్భాలు మనకు కనపడుతుంది. ప్రతి భక్తుడికి ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడల్లా వాళ్ళు గోనెపట్ట ధరించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఇది రాను రాను ఏమైపోయిందంటే ఆచారంగా మారిపోయింది. రాను రాను ఏమైంది? ఆచారంగా. ఓహో, సమస్య వచ్చినప్పుడు గోనెపట్ట ధరించాలన్నమాట. సమస్య వచ్చినప్పుడు గోనెపట్ట అది లోపల హృదయంలో మార్పున్నా లేకపోయినా ఏమవుతుంది? గోనెపట్ట ధరించాలి. అరే, వీళ్ళ ఇంట్లో మనిషి చనిపోయినా వీడేంటి గోనెపట్ట ధరించుకోలేదు అని ఎదుటి వాళ్ళు అంటారేమోనని గోనెపట్ట ధరించడం ప్రారంభించారు. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో వైట్ అండ్ వైట్ వేస్తున్నారు. హృదయం వైట్గా ఉందా? పైన ఆకారమే వైట్గా ఉందా? చెప్పండి, ఎలా ఉంది? హృదయం మారిందో లేదో ఎవరికి తెలియదు, దేవుడికి అతనికి తప్ప. కానీ బయట వేషధారణ ఎలా ఉంది? వైట్ అండ్ వైట్. అందరూ వైట్ అండ్ వైట్ వేసిన వాళ్ళు అందరూ వేషధారులేనా? అందరూ వైట్ అండ్ వైట్ వేసిన వాళ్ళు అందరూ వేషధారులేనా? చెప్పండి, కాదు కదా. కొంతమంది ఉండాలి. ఇంతకీ వైట్ అండ్ వైట్ ఎందుకు వేస్తారు వీళ్ళు? చెప్పండి, వైట్ అండ్ వైట్ ఎందుకు వేయాలి? రంగులు వేసుకోకూడదా? దేవుడు ఏది చూడడు? నరుని వేషము చూడడు కదా. మరి వైట్ అండ్ వైట్ ఎందుకు? ఏదో ఒకటి వేసుకోవచ్చు కదా. చెప్పండి, ఇప్పుడు నేను తలక రంగు వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని టైట్ టీషర్ట్ వేసుకొని వచ్చి వాక్యం చెప్తున్నాను, మీకు ఎలా ఉంటుంది? ముసలోడికి ఎందురా దసరా పండుగ అని అనిపించిద్దా లేదా? చెప్పండి, అనిపించిద్దా? ఆడంతేలే అనుకుంటారా? ఏమనిపించింది? ఏం మాట్లాడరు? ఏమనిపించింది? వెర్రి తారస్థాయికి ఎక్కిందే అనిపించింది కదా. అనిపించిందా లేదా? ఎందుకు అనిపించింది? పైకి నేను చెప్పే మాటలు ఏంటి, నా వేషధారణ ఏంటి. అందుకే దేవుడు యోవేలు గ్రంథంలో ఒక మాట అన్నాడు. 2వ అధ్యాయము యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం నుండి చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం నుండి 10వ వచనం నుండి. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమోలే గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? యెహోవా దినం అనగానే మొదటి రాకడ గురించి చెప్పాడండి, రెండవ రాకడ గురించి కాదు. దాన్ని తాళగలవాడెవడు? ఎప్పుడైతే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు
దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు. అంటే ఇది హృదయపూర్వకంగా చేయాలా, వేషం వేసుకోవాలా? ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు, దేవుడు ఏడవమన్నాడు కాబట్టి లేనిపోయిన నీళ్ళన్నీ తెచ్చుకొని ఎడుద్దామా? ఉపవాసం ఉండమన్నాడు కాబట్టి ఉంటున్నామా? నిజంగా వైరాగ్యం వచ్చి ఉండాలా? వైరాగ్యం వచ్చి ఉండాలి. తినబుద్ధి కాదు. ఇంట్లో మనిషి చనిపోతే పంచభక్ష పరమాణాలు పెట్టినా తినబుద్ధి కాదు. మన ఇంట్లో సమస్య ఉన్నప్పుడు ఆహారం సహించదు, తినబుద్ధి కాదు. మంచి మంచి బట్టలు తెచ్చినా ధరించం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ దినం ఏం చేయాలంట? ఇప్పుడైతే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. తప్పిపోయారు కదా, మళ్ళీ రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపయు గలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును. ఎప్పుడు ఆయన ఎప్పుడు మారతాడు? నినివే పట్టణస్థులు ఎప్పుడైతే పశ్చాత్తాపడి గోనెపట్ట ధరించుకొని పశువులకు కూడా గోనెపట్ట ధరింపజేసి దుర్మార్గతను విడిచిపెట్టారో అప్పుడు దేవుడు మార్చుకున్నాడు. చేస్తానన్న కీడు చేయలేదు. ఎందుకంటే ఆయన లక్షణాలు చెప్పాడు. కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడును అయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును. కనుక మీ వస్త్రములు కాక మీ హృదయాలను చింపుకొని, బట్టలు చింపుకోవటం కాదు, ముందు హృదయం చెరగాలి. అలా బట్టలు చింపుకునేవాళ్ళు ఎవరు కనపడుతుందా అండి? చినిగితే లాగిపెట్టి కొడతాం. ఎవడన్నా లాగాడు అనుకో, చినిగింది అనుకో, ఏం చేస్తాం? ఎందుకు చింపావు? కుట్టి కొత్త చొక్కా అంటాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీ వస్త్రములు కాక మీ హృదయాలను చింపుకోండి అంటున్నాడు. ఎప్పుడు చింపుకోవాలి హృదయాల్ని? నీకు వైరాగ్యం వచ్చింది. ఎప్పుడు వచ్చింది వైరాగ్యం? దేవుడికి నేనేమి చేయలేదు, దేవుడి పక్షంగా నేను అన్నీ తప్పే చేశాను. ఇప్పుడు దేవుడు నాకు కీడు చేస్తాడు. ఇప్పుడు దేవుడు నాకు కీడు చేయకుండా ఆయన వాత్సల్యం గలవాడు కాబట్టి నాకు మేలు చేయాలంటే నేనేం చేయాలి? పరివర్తన చెందాలి. పరివర్తన ఎక్కడ ప్రారంభమైంది? మనసులో ప్రారంభమై హృదయంలో ప్రతిఫలించింది. కాబట్టి హృదయాల్ని చింపేసుకొని, మన హృదయం బాగాలేదు కాబట్టి హృదయాల్ని చింపేసుకోవాలి. అప్పుడు దేవుడికి ఆయన తట్టు తిరుగుడి. హృదయాల్ని చింపుకోవాలి, వస్త్రాలని కాదు. హృదయాన్ని చింపుకున్నామా లేదనేది ఎలా తెలిసింది? చెప్పండి. హృదయాన్ని చింపుకున్నామా లేదనేది ఎలా తెలిసింది? మన ప్రవర్తన ద్వారా తెలిసింది. ప్రవర్తన ఎలా ఉండాలి? హృదయం చినిగినోడిది రంగురంగుల బట్టలు, సినిమా వాళ్ళ డిజైన్లు, టైట్ టీషర్ట్లు, ఇది హృదయం చినిగిన డ్రెస్సేనా? క్రైస్తవులు కొన్ని సంఘాలు చూస్తుంటే వాళ్ళలో వాక్యం లేదండి, సరైన వాక్యం లేదు, సరైన విషయం వాళ్ళకి తెలియదు. కానీ వైట్ అండ్ వైట్ పద్ధతిగా నెమ్మదిగా ఉంటారు, మృదువుగా మాట్లాడతారు. కానీ సర్వజ్ఞానం తెలిసిన మనకేమైంది అంటే హృదయాలు చిరగల. ఏం చినిగినట్టు కనపడుతున్నావు అంతే. చినిగినట్టు కనపడుతున్నావు, ఉపవాసం ఉన్నట్టుగా నటిస్తున్నావు. నినివే పట్టణస్థుల్లాగా లేదు మన ప్రవర్తన. ఎక్కడి నుంచి వచ్చినాయి ఫ్యాషన్లు? ఎక్కడి నుంచి వచ్చినాయి? లోకంలో నుంచి వచ్చినాయి. లోకం నుంచి నువ్వు వేరయ్యావు కదా. వేరైనోడికి మళ్ళీ లోకంలో ఉన్న ఫ్యాషన్లు ఎందుకు? డ్రెస్ కోడ్ అంటే హృదయాలు చిరిగినట్టు నటించామంతే. ఉపవాసం ఉంటే ఎలా ఉండమన్నాడు తెలుసుగా? యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూడండి. ఉపవాసం ఉంటే ఎలా ఉండమన్నాడు? 3వ వచనం నుండి చూడండి. 58వ అధ్యాయం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు మా వైపు చూడవు? మేము మా ప్రాణాలు ఆయాసపడిపోతుంది, తిండి లేక ఉపవాసం ఉన్నావు. నువ్వు చెప్పావు కాబట్టి ఉపవాసం ఉన్నావు. ప్రాణాలు ఏమో ఎక్కడ కొట్టుకులాడుతుంది తిండి మీద. ఎందుకు మా వైపు లక్ష్య పెట్టి చూడవు అని దేవుడితో అంటారంట. ఏమంటున్నాడు వాళ్ళు దేవుడితో? మేము ఉపవాసం ఉంటే నువ్వెందుకయ్యా మా వైపు చూడవు? మేము మా ప్రాణాలని ఆయాసపరుచుకుంటే నీవెందుకు లక్ష్య పెట్టవు అని అంటారు. మీరు మీ ఉపవాస దినమున అంటే పేరుకేమో ఉపవాసం, బిజినెస్ మాత్రం మానరు కదా. ఉపవాసం ఎందుకు? ఒక తిండి ఒక్కటే ఉపవాసమా? పని ఉపవాసం ఉండదా?
ఉపవాసం ఉండమంది ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు, నీ శరీరాన్ని నలకొట్టుకుంటావని. ఉపవాసం ఎందుకు ఉండమన్నాడు? శరీరాన్ని నువ్వు నలకొట్టుకొని అది కోరిక కోరకుండా దాన్ని అణిచివేసి ఆ సమయాన్ని దేవునికి కేటాయిస్తావని. పేరుకేం ఉపవాసం, తిండి మానేసావు, అవతలకి వెళ్ళి పని చేసుకుంటున్నావు. మీరు మీ ఉపవాస దినమున మీ వ్యాపారం చేస్తారు. అయ్యా నేను చేయనయ్యా వ్యాపారం, నా పనుల చేత చేపిస్తా అంటే ఇది వీక్, ఇది లింక్ అన్నమాట. దానికి మనం తప్పించుకోవటానికి, ప్రభా నువ్వు పని చేయొద్దన్నావు కదా ఉపవాస దినం రోజు, నేను చేయట్లా, పనివాళ్ళకి అప్పచెప్పా, పనివాళ్ళ చేత కూడా చేయించొద్దు అన్నాడు. ఏమన్నాడు? మీ పనివారి చేత కఠినమైన పని. అరే ఈరోజు నేను పనిలోకి రాను, రోజు చేసే పని కంటే ఎక్కువ చేయాలి మీరు ఈరోజు, ఎందుకంటే నేను ఉపవాసం ఉన్నాను, మా దేవుడు ఉపవాసం ఉండమని చెప్పాడు. కఠినమైన పని చేయిస్తారు. మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు. ఏదన్నా తేడాలు వచ్చినాకో వ్యాపారంలో, ఉపవాసం ఉన్నాం కానీ ఫోన్లోనో డైరెక్ట్గానో గొడవ పడతానే ఉంటాం. అసలు అది ఎందుకు జరగాలట? ఉపవాసం ఎందుకున్నారు? దేవుని సన్నిధిలో గడప. వాళ్ళు వ్యాపారం ఏంటి, లావాదేవీలు ఏంటి, గొడవలు ఏంటి, ఈ కలహాలేంటి అంటే వాక్యానుసారమైన ఉపవాసం లేరు. ఇంకేమంటున్నాడు? మీ కంట్లతోని పరమున వినబడకుండానట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అంటే ఉపవాసం ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి, నీ ప్రార్థన పరలోకానికి చేరాలి. నీ ప్రార్థన పరలోకం చేరే విధంగా నువ్వు ఉపవాసం లేవన్నమాట. అంటే హృదయం చెరగలేదని అర్థం. పారంపర్య ఆచారంగా ఉపవాసం ఉన్నాం. ఏంది మొహం అలా ఎలాడేసుకున్నాం అంటే ఉపవాసం ఉన్నానులే, అయ్యో అయ్యగారు అమ్మగారు ఎంత గొప్పోళ్ళు, ఉపవాసం ఉండి మొహం చూడ ఎలా ఓడిపోయిందో అని మనం ఫీల్ అయిపోవాలి. నీ ప్రార్థన దేవుడికి వినపడాలంటే నువ్వే పని చేయకూడదు, ఉపవాసం ఉండి దేవుడితో మాట్లాడు. నీ కంఠస్వరం పరమున వినపడకుండానట్లుగా వినపడేటట్టు ఉండాలంటే ఆయన చెప్పిన పద్ధతిలో వేరే ఏ పనులు పెట్టుకోకుండా, తిండి కూడా లేకుండా, దేవుడా కాపాడయ్యా నాకు అది చెయ్యి ఇది చేయని నీ విజ్ఞాపనలు ఏమన్నా ఉంటే దేవుని సన్నిధిలో మనం కుమ్మరించాలి. హృదయపూర్వకంగా కుమ్మరిస్తే తిండి మీద ఉండదు, బట్ట మీద ఉండదు, వ్యాపారం మీద ఉండదు, దేని మీద ఉండదు. వైరాగ్యం వచ్చేసింది. నాకు దేవుడే అన్నీ ఇవ్వగలడు, దేవుడితో సమాధానంగా మనం ఉంటాం. అప్పుడు తిండి తినలేదనే ఫీలింగ్ కూడా ఉండదు. అర్థమైందా? ఇంకేమంటున్నాడు? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలే తల ఉంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట అంటే ఇవన్నీ చేయమన్నాడుగా, చేస్తున్నారుగా భక్తులు. గోనె పట్ట కట్టుకోవటం, బూడిద జల్లుకోవటం ఇవన్నీ చేశారుగా భక్తులు వైరాగ్యం వచ్చినప్పుడు. అంటే వాళ్ళలాగా వీళ్ళు చేయట్లా, హృదయం చిరక్కుండా ఓన్లీ గోనె పట్ట కట్టుకొని, దేవుడు వైరాగ్యం వచ్చినప్పుడు ఇలా ఉండమన్నాడు కాబట్టి ఉంటున్నాం అంతే. అర్థమైందా? ఇది చేశారు చాలామంది భక్తులు. గోనె పట్ట కట్టుకోవటం, బూడి చల్లుకోవటం, నెత్తిన ధూళి చల్లుకోవటం, ఇదంతా వైరాగ్యంతో వాళ్ళు చేశారు. మరి ఇక్కడేంటి అది చేస్తుంటే వద్దంటున్నాడు అంటే వాళ్ళు నిజంగా ఫీల్ అయ్యి చేయలా, పారంపర్య ఆచారంగా చేశారన్నమాట ఇది కదా. ఏమంటున్నాడు? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. అలాంటి ఉపవాసం మీకు దేవుడికి ఇష్టమని మీరు అనుకుంటారా? మీరు ఉపవాసం ఉంటే దేవుడితో మాట్లాడాలి, ప్రార్థన చేయాలి. ప్లస్ దుర్మార్గుడు కట్టిన కట్లు ఉన్నాయి సమాజంలో. దుర్మార్గుడు ఎవడు? సాతానుగాడు. వాడు కట్టిన కట్లు విప్పాలి అంటే ఏం చేయాలి? సాతాను బందీలో ఉన్న వారిని విడిపించాలి అంటే వాళ్ళకు వాక్యం చెప్పాలి. అంటే దేవుని పనే చేయాలి ఉపవాసం ఉన్నప్పుడు. నీవు అంత వైరాగ్యం వచ్చింది నీకు. ఈ లోకం, లోకాశలు, ఈ లోకంలో ఏమీ నాకు అవసరం లేదు, దేవుడు పని చేస్తే పరలోకం ఇస్తాడు. నా హృదయం పాతవి ఉన్నాయి, అన్నీ చినిగిపోయినాయి అనుకోవాలి. బట్టలు చింపుకోవటం కాదు, గోనె పట్ట కట్టుకోవటం కాదు. ఇది సాదృశ్యంగా కనపడింది. నీ తగ్గింపు జీవితానికి, నువ్వు దేవుని పనిలో ఉండవు అనటానికి ఇది గోనె పట్ట అనుభవం కావాలి నీకు. ఎప్పుడన్నా ఉందా మనకు? అసలు లేదు. అట్టి ఉపవాసం నాకు ఇష్టం కాదంటున్నాడు. మరి ఏం చేయాలంటే దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు,
ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా? ఉపవాసం ఉంటే నువ్వు ఆహారం ఆ రోజు మిగిలిద్ది, ఇంట్లో వండుకొని తినవు కదా, నీ బియ్యం అలాగే ఉంటాయి. నీ ఆహారం ఆకలి కొన్ని వారికి పెట్టు. ఇంకా నీ రక్త సంబంధికి మొహం తప్పించకుండా వాళ్ళతో వెళ్ళి సువార్త చెప్పు వాళ్ళకి. అమ్మో వాడి దగ్గరికి వెళ్తే నన్ను అప్పు అడుగుతాడేమో, నాకు ఆ పని చెబుతాడు ఈ పని చెబుతాడు అని మొహం తప్పించకూడదు. వాడి దగ్గరికి వెళ్ళిపో, సువార్త చెప్పు. ఉపవాసం ఉంటే చేయాల్సిన పనులు ఇది. గోనె పట్ట ధరించుకుంటే వైరాగ్యం వచ్చి నువ్వు చేయాల్సిన పనులు దేవుని పని. దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడాలి, దేవుడు చెప్పిన కార్యాలు చేయాలి. అంటే వైరాగ్యం వస్తే నువ్వు చేసేది ఈ లోకంలో ఏమీ లేదు, ఏది నాతో రాదు, నేను దేవుని పనిలోనే ఉండాలి. అది నిజమైన గోనెపట్ట అనుభవం. ఇంకా ఏమంటున్నాడు? దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. అంటే నిజమైన ఉపవాసం ఏంటో చెప్పాడు. మొత్తంలో ఏం తేలిందయ్యా అంటే నీకు దేవుని పని చేయటమే ఉపవాసం. ఆ విషయంలో తిండి మానే, నీ సుఖాన్ని మానే, నీ గౌరవాన్ని మానే, అన్నీ మానేసి దేవుడు చెప్పిన పని చేయటం. ఏంటా పని? ఇదిగో దిక్కులేని వారు, సాతాను కాడి కింద ఉన్నవారు, సాతాను కట్లలో ఇరుక్కున్నవారు, సాతాను కబంధ హస్తాల్లో ఇరుక్కొని బాధింపబడుతున్నారు, వీళ్ళందరినీ విడిపించటమే గోనెపట్ట అనుభవం. అర్థమైందా? ఇలా బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు అర్థమైతే తేలే విషయం ఏంటంటే ఆత్మ విషయంలో మీరు దీనులుగా ఉండాలి. ఆత్మ విషయంలో దీనుడైన వాడు శరీర విషయంలో ఘనుడుగా కనపడతాడా? చెప్పండి. ఆత్మ విషయంలో దీనత్వం ఉంటే శరీర విషయంలో బిల్డప్ ఎందుకు? దర్జాలు ఎందుకు? హోదాలు ఎందుకు? వస్త్రధారణలో వెలగబెట్టడం ఎందుకు? చెప్పండి. అసలు ఆత్మఫలం తెలుసుకున్నాగా మనం. ఆత్మఫలంలో ఒక్కొక్క తొనని ఒలిచి మనం ఆలోచించాం. చివరిది ఏముంది చెప్పండి? గలతీ పత్రిక 5:22లో ఆశా నిగ్రహం ఎవరికి ఉండాలి? ఇది ఆశా నిగ్రహం ఎవరికి ఉండాలి? సన్యాసులకా? ఎవరికి ఉండాలి? మాట్లాడరేంటి మరి? తేలుగుట్టిన దొంగల్లాగా సైలెంట్గా ఉంటేట. ఆశా నిగ్రహం ఎవరికి ఉండాలి? ఆత్మలో ఫలించిన వారికి ఉండాలి కదా. ఆత్మఫలము. ఆత్మలో ఫలిస్తే ఆశా నిగ్రహం ఉంటుంది. ఇప్పుడు లోకం అంటే మనకు ఆశ లేదు, మరి వస్త్రాలంటే ఆశ ఎందుకు? తిండి అంటే ఆశ ఎందుకు? అంటే గోనెపట్ట అనుభవం మనకి లేదు. ఏ వాక్యం తెలియని ఆ సంఘాలే నయం. చక్కని వైట్ అండ్ వైట్, మగవాళ్ళు అయితే లాల్చీ పైజమా, ఆడవాళ్ళు అయితే తెల్ల చీరలు. అనుకునేవాళ్ళు అనుకోని విధవరాలు కట్టుకున్నట్టు కట్టుకుంది అని అనుకునేవాళ్ళు అనుకుంటారు. నీ తగ్గింపు జీవితం లోపల ఉంటే పైన వస్త్రధారణ ఎలా ఉండాలి? ఎప్పుడు చెప్పలేదు ఇలాంటి డ్రెస్ వేసుకురండి. కానీ రాను రాను ఈ డ్రెస్సులు ఎలా అయిపోతుంది అంటే లోకంలో సినిమా హీరోలు, సినిమా వాళ్ళు, పోకిరి వాళ్ళు ఉంటారు చూడు. ఇంకెవరు సినిమాల పేర్లు? దూకుడు, ఇంకెవడు? ఇలా ఈ ప్యాంటు చింపుకున్న వాళ్ళు, ఒక ప్యాంటుకి 1 డజన్ జేబులు. ఏం చేసుకుంటారు? ఏం పెట్టుకుంటావు జేబుల్లో? పాత సామాన్లు ఏరుకొని దాన్ని పోయి అన్నీ వేసుకుంటావేంటి? ఇవన్నీ సినిమా వాళ్ళు చూపించిన ఫ్యాషన్లో నీకెందుకు వస్తున్నాయి? నీకు ఆశని నిగ్రహించుకునే శక్తి లేదా? క్రైస్తవులకు ఉందా లేదా? ఉంటే ఇన్ని రంగులేంటి? ఆడవాళ్ళు మరి బట్టల షాప్కి వెళ్తే వాడి చేతులు పడిపోను, దించి 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 ఇది నచ్చలా పెది విరుస్తారు. ఆడికేమో వైరాగ్యం వచ్చింది. వాడు కట్టుకోవాలి గోనెపట్ట వీళ్ళ దెబ్బకి కదా. ఏ రంగు అయితే 4 రోజులు వాడతావు, తీసి అవతల పడేస్తావు. దీనికి అబ్బే ఇది నచ్చలా, దీని మీద ఆ పళ్ళు ఉండాలంట, ఈ డిజైన్ ఉండాలంట, అంచు ఇలా ఉండాలంట. సొంతగా తయారు చేస్తే పోయిద్ది. వీళ్ళే అంటే ఆశా నిగ్రహం లేదు. మరి క్రైస్తవుల మనం గోనెపట్ట అనుభవం ఉందంటారా? మనకి గోనెపట్ట అనుభవం లేదండి. ఉంటే ఇన్ని రకాల డిజైన్లు, ఇన్ని రకాల రంగులు, ఇన్ని రకాల వస్త్రాలు మనం ధరించాం. లోకాన్ని చూసాం, అది మనలో కూడా కొంత ఉంది. అంటే ఆశను మనం ఇంకా నిగ్రహించుకోలేదు. తిండి విషయంలో కానీ, బట్ట విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, ప్రతి విషయంలో క్రైస్తవుడు గోనెపట్ట అనుభవంలోకి రావాలి. మన పౌరసత్వం ఇక్కడుందా, పరలోకంలో ఉందా?
పరలోకంలో ఉందన్నాడు. అంటే మనం వేటిని వెతకమన్నాడు? మరి లోకంలో రంగులు, డిజైన్లు వీటిని వెతుకుతున్నామేంటి? హృదయాలు చిరగలేదన్నమాట. ఏం చిరిగినాయి చెప్పండి? ఆల్రెడీ చిరిగిపోయిన బట్టలు కొత్తవి కొనుక్కుంటున్నాం. ఆడపిల్లలకు చెబుతాను నేను, చిన్నపిల్లలకి, మీ పిల్లలకి దయచేసి భుజాల దగ్గర చింపిన చొక్కాలు కొనొద్దమ్మా అంట కదా. ఎవరో బిచ్చగాళ్ళు అడుక్కునే పిల్లలు వచ్చినప్పుడు ఇక్కడ చినిగిపోయిన ఉంటాయి జాకెట్లు కదా. మగపిల్లలు కూడా మోకాళ్ళ దగ్గర ఏందిరా పడ్డావని దొక్కుపోయిందని అడిగే ఒకడిని. ఫ్యాషన్ అంట ఇది కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? లోకాశలు. హృదయం మారింది, వైరాగ్యం ఉంది, నాకు లోకం మీద మమకారం లేదు, నాకంతా పరలోకం మీదే దృష్టి ఉంది, నేను పరలోక సంబంధమైన పనే చెయ్యాలి అనే ఆలోచన ఉంటే తగ్గింపు జీవితం ఉంటుంది. మళ్ళీ పేరుకు మాత్రం మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి అని ప్రార్థన చేస్తాం. తగ్గింపు జీవితం అంటే బాడీ లాంగ్వేజ్ చూపించాలి, నీ వాక్యానుసారమైన నీ ప్రవర్తన చూపించాలి. పేరులో మాటలో తగ్గింపు ఉంటే పనికిరాదు. ఇందాకేమన్నాడు? 50,000 గ్రంథంలో 2వ అధ్యాయం చదివాం కదా, 10వ వచనం నుండి. మీ వస్త్రములు కాక ఏం చింపుకోమన్నాడు? మీ హృదయాల్ని చింపుకోమన్నాడు. ప్రతి సమస్య వచ్చినప్పుడు భక్తులందరూ గోనెపట్టే ధరించారు. మనం విన్నాం రిస్పా గురించి. ఇద్దరు కుమారుల్ని ఉరి తీయించారు పర్వతం మీద, యెహోవా పర్వతం మీద. అప్పుడు ఆమె ఏం చేసింది? గోనెపట్ట కట్టుకుంది. అంటే ఆమెకి ఎంత వైరాగ్యం వస్తే తిండి తిప్పలు మానేసి ఆ కొండ మీద ఆ శవాలు ఎదురుగా గోనెపట్ట కట్టుకొని ఆ శవాలకి కాపలా కాస్తుంది. పగలు పక్షులు తినకుండా, రాత్రి క్రూరమృగాలు తినకుండా. ఎంత వైరాగ్యం వచ్చిందో చూడండి. మరి మనకుందా ఆ వైరాగ్యం? మనకుంటే మనం కూడా గోనెపట్ట అనుభవంలోకి వెళ్తాం. మనం ఎలా కనపడుతున్నామంటే అపోస్తుల కార్యంలో వాడు ఉన్నాడు కదా, గారడి సీమోను గాడు. చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 14 నుంచి చదువుదాం. త్వరగా తీయండి. సమరయ వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారని యెరూషలేములో ఉన్న అపోస్తులు విని పేతురును యోహాన్ను వారి యొద్దకు పంపిరి. అంటే ఫిలిప్ గారు ప్రకటిస్తే నమ్మేశారు, చాలామంది బాప్తీసం తీసుకున్నారు. అయితే పరిశుద్ధాత్మ రాలేదు. ఆ రోజుల్లో అపోస్తులు వచ్చి చేతులుంచితేనే పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. కాబట్టి యెరూషలేము ఉన్న యోహాను గారు పేతురు గారిని పంపించారు. వీరు వచ్చి ఆ బాప్తీసం పొందిన వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను పరిశుద్ధాత్ముడు దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తీసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహాన్ను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు, ఇక్కడ నుంచి జాగ్రత్త ఉండి, అపోస్తులు చేతులుంచటం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని ఆ గారడీ సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచెదనో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని ఏమడిగాడు? అంటే నిజంగా హృదయం చినిగింది ఆవిడికి, గారడీ సీమోనికి చినకల. వాళ్ళు బాప్తీసం పొందారు. వీళ్ళు వచ్చి చేతులుంచితే వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా అలా మాట్లాడాలి, నాకు ఈ శక్తులు రావాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ రావాలి. ఈ పరిశుద్ధాత్మని డబ్బులు పెట్టి కొనాలని ట్రై చేశాడు. అంటే హృదయం మారల. ఇటు గోనెపట్ట అనుభవం లేదు. ఇప్పటిదాకా నేను బతికిన బ్రతుకు ఇంతమందిని గారడీ పేరుతో మోసం చేశాననే ఆలోచన వాడికి ఏమాత్రం లేదు. దీనికంటే ఒరిజినల్గా ఈ ఫిలిప్ ద్వారా, ఈ అపోస్తుల ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ శక్తులు నాకు కావాలి, దాన్ని డబ్బు పెట్టి కొనాలని ట్రై చేశాడు. ఈరోజు క్రైస్తవ్యం కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవాలి అనుకుంటున్నారు తప్ప హృదయంలో పరివర్తన చెంది నిజమైన మారు మనసు పశ్చాత్తాపంతో బాప్తీసాలు తీసుకోవట్లేదండి. ఏదో ఒక బలహీన క్షణంలో అలా తీసేసుకుంటున్నారు. ఎందుకు నేను బాప్తీసం తీసుకున్నాన్న విషయం కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు సమాజం ఉంది. నీ హృదయం చెరగాలి, నీకు గోనెపట్ట అనుభవం రావాలి. అప్పుడు నిజంగా నువ్వు పరివర్తన చెందితే దేవుడు దేవుడు దేవుడని వెంటబడతావు. ఆడు గారడీ సీమోను డబ్బుల కోసం వాడు అడుగుతున్నాడు, పరిశుద్ధాత్మ నాకు వచ్చేటట్టు
ద్రవ్యం పెట్టి ఎవరి మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము చెరగల దేవుని ఎదుట సరిగ్గా లేదు కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును అని చెప్పగానే వాడు దానికి కూడా ఏమన్నాడు? అందుకు సీమోను, మీరు ఇవన్నీ చెప్పారు కదా, చాలా పెద్ద మెసేజ్ చెప్పావు కదా, ఇవన్నీ నా మీదకు రాకుండా నా తరపున మీరే వేడుకోండి అంటున్నాడు. అంటే వీడు నోరు తెరిచి దేవుణ్ణి క్షమించయ్యా, ఇవన్నీ నాకు దయచేయనే మాట కూడా పలకలేదంటే వీడు నామకార్థంగా బాప్తీసం తీసుకున్నాడు. గారడి సీమోను గాడు, వీడికి గోనె పట్ట అనుభవం లేదు, హృదయం చెరగలేదు. ఇలా మనలో ఎవరన్నా ఉంటే నిజంగా వాక్య విని నా కోసం ప్రభు శిలువలో చనిపోయాడా, పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడా, చివరికి తనకు ధరించిన వస్త్రాన్ని కూడా తీసేసి పంచుకున్నారంట సైనికులు. అంటే సరైన వస్త్రం కూడా ఆయనకి చనిపోయేటప్పటికి కూడా లేదు. రాజుగారి వస్త్రం తీసుకొచ్చారు, ఓదారంగు వస్త్రం ధరింపజేశారు ఎగతాళి చేయటానికి. రెల్లున పెట్టారు, యూదుల రాజా నీకు జయమని ఎక్కిరింతగా మాట్లాడటానికి ఆ రాజవస్త్రాన్ని ధరించారు. మళ్ళీ ఆ వస్త్రాన్ని తీసి తన వస్త్రం తానుకు ధరింపజేసి మళ్ళీ తీసుకెళ్ళి సిలువేసేటప్పుడు ఆ వస్త్రాన్ని కూడా తీసేసి 4 ముక్కలు చేశారు. పై వస్త్రాన్ని, అంగీని మాత్రం చీట్లు వేసి పంచుకున్నారంట. పుట్టుక పశువుల తొట్టిలో పుట్టుకతో పొత్తిగుడ్డలతో పశువుల తొట్టిలో కనపడ్డాడు, చివరికి సిలువలో వస్త్రం కూడా లేకుండా కనపడ్డాడు. అలాంటి మహానుభావుడు పరలోకాన్ని నుంచి మన కొరకు తగ్గించుకొని భూమి మీదకి వచ్చి రాజభోగాలు అనుభవించిన వాడే సరైన వస్త్రాలు లేకపోతే ఆయన ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా రక్షణ పొందిన మనము ఆయన కంటే గొప్పగా కాస్ట్లీ వస్త్రాలు ధరించుకొని ఆయనేమో నీచుడుగా, వెనకాలేమో అసహ్యంగా రక్తసిక్తమైన దేహంతో చూపిస్తున్నాం. మనమేమో సూట్లు వేసుకొని రంగురంగుల వస్త్రాలు వేసుకొని టీషర్ట్లు వేసుకొని వాక్యం చెబితే ఎవడంటాడు చెప్పండి? నీ ప్రవర్తన ఏంటి? నువ్వు చెప్పే వాక్యం ఏంటి? గోనెపట్ట అనుభవాలు ఎక్కడ కనపట్ల భక్తుల్లో. అలా సూటేసుకుని ఉంటే కానీ వాళ్ళు వినరండి అని డైలాగులు చెబుతున్నాడు. నీకు ఇష్టమైంది, నీకు శరీరాశ పోలేదని అర్థం, ఆశ నిగ్రహం లేదని అర్థం. వాళ్ళని ఎవరినో చూసావు, నువ్వు కూడా అలా వేసుకోవాలనుకున్నావు అంతే. నిజంగా హృదయంలో పరివర్తన వస్తే ఆటోమేటిక్గా బాడీ లాంగ్వేజ్ చెప్పిద్ది. నీ వినయం కానీ, నీ విధేయత కానీ, నీ మాట కానీ, నీ ప్రవర్తన కానీ, నీ డ్రెస్ కోడ్ కానీ వాక్యానుసారంగా ఉంటుంది. నేను ఒకప్పుడు టీషర్ట్లు వేసుకొని తిరిగేవాడిని. టీషర్ట్లు చూస్తే టీషర్ట్ నువ్వే వేయాలి, నీకే బాగా సెట్ అయ్యిద్దని ఎంతోమంది పొగిడారు. ఎప్పుడైతే వాక్యంలోకి వచ్చానో ఎవరు చెప్పలా నాకు ఈ వాక్యానుసారంగా నన్ను నేను మలుచుకోవటం మానేసి మొత్తం తీసి అవతల పెట్టాను. అప్పుడప్పుడు కొంతమంది కలర్ఫుల్ డ్రెస్సులు పెడతారు నాకు, అవి ఎవరికోళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకు? నేను చెప్పేదేంటి, నేను ధరించే వస్త్రాలు ఏంటి. ఏం చెప్పాడో తెలుసా బైబిల్లో? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18 చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము నీ దిశమల తిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏ వస్త్రాలంట? తెల్లని వస్త్రాలంట. అంటే ఈ తెల్లని వస్త్రాల గురించి చెప్పాడు అక్కడ కాదు. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతను కొనుక్కో, నేను అమ్ముతాను. నువ్వు పరిశుద్ధతను పోగొట్టుకున్నావు, తిరిగి పరిశుద్ధతను కొనుక్కో. లోపల ఏ కోరిక లేనప్పుడు, అంత వైరాగ్యంతో ఉన్నప్పుడు, ఈ లోకం నాది కాదన్నప్పుడు, ఈ లోకంలో నాకు పౌరసత్వం లేదన్నప్పుడు, నా పౌరసత్వం పరలోకం ఉందనే ఆలోచన నీకు ఉన్నప్పుడు రకరకాల రంగులు, డిజైన్లు, ఫ్యాషన్ల మీద మక్కువ ఎలా వస్తుంది చెప్పండి?
వస్తుందంటే నువ్వు 50-50 ఉన్నావేమో. ఆలోచించండి ఒకసారి. ఏది కొనమంటున్నాడు? ఈ క్రిస్మస్ దినాలు షాపింగ్లు చేసే ఉంటారు. ఆల్రెడీ ఎన్ని రకాల ఫ్యాషన్లు వేసుకున్నారో రేపు ధరిస్తే నాకు అర్థమైపోద్ది. ఉన్న దాచిపెట్టుకుంటారు, రేపు వేసుకోరు ఎవరు. ఇంత విన్నాక ఎవరు వేసుకుంటారు కదా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడింది. ఏ వస్త్రాలు? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడయ్యున్న ఆ దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఏ వస్త్రాలంటే వాళ్ళు ధరించుకుంది? అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల్లో నుంచి వచ్చిన మహాజన సమూహం కనబడింది. వీరు ఏ వస్త్రాలు ధరించుకున్నారు? తెల్లని వస్త్రాలు. అంటే పరిశుద్ధులు. పరిశుద్ధులు. మరి లోకములో ఉన్న సినిమా యాక్టర్లు, డాన్సర్లు వీళ్ళేసే డ్రెస్సులు ధరించవచ్చా? కాకి వస్త్రాలు చూసి టోపీ పెట్టుకోగానే ఎవరని చెప్తాం? పోలీస్ అంటాం. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసి నల్ల కోట్ వేసుకుంటే లాయరు లేక టీసీ కదా. ఇంకా ఇంకేమున్నాయి డ్రెస్సులు? వైట్ అండ్ వైట్ వేస్తే డాక్టరు, మెడలో స్టెత్ వేస్తే డాక్టరు. ఇంకా అంటే ప్రతి వృత్తికి ఒక డ్రెస్ కోడ్ ఉంది. మరి భక్తుల వృత్తికి ఏ కోడ్ ఉంది? మన ఇష్టం వచ్చిన కోడంతా, కోడి గీకినట్టు జుట్టు, మన ఇష్టం వచ్చిన డ్రెస్సులు, మనం ఇష్టం వచ్చిన డిజైన్లన్నీ వేసుకోవచ్చా? దీనికి ఏ కోడ్ లేదా? ఉందా లేదా? నీలో ప్రశాంతత ఉంది, నీలో నెమ్మది ఉంది, నీలో ఇహ సంబంధమైన కోరికలు లేవు. నేను పరలోక సంబంధిని అని నువ్వు తెలియచేయాలంటే మనసు ఓకే. మనసు నిండిన దాన్ని బట్టి, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడటమే కాదు, నీ బాహ్య శరీరం కూడా ప్రవర్తించి చూపించాలి. నల్ల డ్రెస్ వేసుకొని, అంటే అయ్యప్పమాల గురించి కాదు, ఇక్కడ ఘాటు పెట్టుకొని, ఉంగరాలు జుట్టు పెట్టుకొని, బొడ్లో కత్తి పెట్టుకొని వచ్చాడు అనుకోండి, వెంటనే వాడిని ఏమంటాం చెప్పండి? అపవాద. ఆడెప్పుడు కనపడ్డా మనకి దొంగ అంటాం. అంతేనా? దొంగ అంటాం. కాకి ప్యాంటు షర్ట్ వేసుకొని పైన టోపీ పెట్టుకొని వస్తే పోలీస్ అంటాం. అంటే వాళ్ళ డ్రెస్సును బట్టి మనకి అంచనా వేసాం. ఇప్పుడు మనం ఎవరు? యాజకులు. యాజకులకి ఏం డ్రెస్ లేదా? పాత నిబంధనలో యాజకులకు స్పెషల్ డ్రెస్ ఇచ్చాడు దేవుడు, వాళ్ళకి స్పెషల్ డ్రెస్ కోడ్ ఉంది. మరి ఇప్పుడు రాజులేని యాజక సమూహం, మేము రాజులం కాబట్టి ఏదైనా ధరిస్తామంటే కాస్ట్లీగా కనపడాలంటావా? ఇప్పుడు నువ్వు రాజ్యము ఇక్కడ లేని రాజువి, ఇప్పుడు ఆస్తులు లేని రాజులు. మన రాజ్యం ఎక్కడుంది? పరలోక సంబంధమైన రాజ్యం ఇక్కడ ఉంది. పరలోకంలో ఉండేవన్నీ ఇక్కడ ఉండవు. అలాంటప్పుడు మనం ధరించాల్సిన వస్త్రం ఏంటంటే తెల్లని వస్త్రం. మనసు తెల్లగా ఉండాలి, హృదయం తెల్లగా ఉండాలి, మన వస్త్రాలు కూడా తెల్లగా ఉండాలి. లేదంటే రంగులు కావాలండి నాకంటే, నీ వృత్తికి తగ్గట్టు ఆ వృత్తిలో రంగులు వేసుకో. ఎందుకంటే అక్కడ మురికి అవుతాయి, తెల్లవి ఉతకలేవు. మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నా తెల్లవి ఎంత మురికి చేస్తానో ఉతకలేక, బాబు దండం పెడతాం జాగ్రత్తగా ఉండని చెబుతారు. కానీ మనకు తెలియకుండానే మురికి అంటుకుంటానే ఉంటుంది. ఈ తెల్లని వస్త్రాలు మెయింటైన్ చేయడం చాలా కష్టం, కానీ పరిశుద్ధత మెయింటైన్ చేయటం దానికంటే ఇంకా కష్టం. కీర్తన గ్రంథం 110వ అధ్యాయము. కీర్తన గ్రంథం 110వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ప్రభు నా ప్రభువుతో
సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా ఉంచు వరకు చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనులో నుండి సాగజేయు. ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి. ఆయన వచ్చి పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు సంగతి, అంటే క్రిస్మస్ సందర్భం మనకు చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు జన్మించి ఆయన శిలువలో మరణించి తిరిగి లేచి రాజ్యస్థాపన చేసి అందరినీ పరిపాలిస్తాడన్న సందర్భం. శత్రువులందరినీ పాదపీఠంగా ఉంచే వరకు నువ్వు వచ్చి నా కుడి పార్శ్వమున కూర్చుండమని చెప్పాడు. యెహోవా నీ పరిపాలనా దండములు సియోనులో నుంచి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు. అందరూ ఇష్టపూర్తిగానే యేసుక్రీస్తు దగ్గరకు వస్తారు, బలవంతంగా రాకూడదు. ఇష్టపూర్తిగా నీ దగ్గరకు వచ్చేదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఎలాంటి అలంకృతులు ధరించుకొని వస్తారంట? పరిశుద్ధ అలంకృతులు అంటే అర్థం పరిశుద్ధత ఉండేదానికి అలంకరణ కనపడిద్దా కనపడదా? చెప్పండి. జుట్టుకు రంగేసుకుంటే అలంకరణ, దాని మీద కిరీటం పెడితే అలంకరణ కదా, చేతికి ఒక ఉంగరం పెడితే అలంకరణ. మరి పరిశుద్ధ అలంకరణ కనపడాలా వద్దా? చెప్పండి, కనపడాలా? గలతీ పత్రిక ఇందాక చూసాం కదా, 5:22లో ఏమున్నాయి ఒకసారి చదవండి. నీ యవ్వనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదరు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎలాంటి అలంకారాలు ధరించుకొని రావాలంట? పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని. అలంకృతులై అంటే అర్థం అలంకారాలు ధరించుకున్న వ్యక్తులు. అర్థమైందా? ఏమేమున్నాయి? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ బయట మనం ప్రదర్శిస్తే కనపడేవి ఈ అలంకారాలు. నాకు చాలా ఆశా నిగ్రహం ఉందండి అని కక్కుర్తి పడ్డావు అనుకో, అది తినొద్దు అన్నాడు. తినాలని కక్కుర్తి పడితే ఆశా నిగ్రహం ఉన్నట్ట లేనట్ట? నీ ప్రవర్తన ద్వారా ఏమర్థమైంది? ఆశా నిగ్రహం ఉందని నోటితో చెప్పి క్రియ ద్వారా లేనట్టు చూపించావు అంటే అది నీకు అలంకారం కాదు. ఇంకా ఇవి కాక దీనత్వం, సాధుత్వం, మృదుత్వం, దీర్ఘశాంతం, ఇంకా ప్రేమ, పశ్చాత్తాపం, ప్రేమ, సంతోషం, ఇవన్నీ పరిశుద్ధ అలంకృతులు. ఈ అలంకారాలు మనం ధరించుకుంటే అవి కనపడతాయి ఎదుటి వాళ్ళకి. ఇవన్నీ నువ్వు కనపరిచిన నీ డ్రెస్ కోడ్ బాగాలేదనుకోండి, చెప్పండి, సినిమా యాక్టర్ను పోలుందనుకోండి, ఏమైపోయినాయి? ఈ అలంకారాలన్నీ పంచభక్ష పరమాణాలు ప్లేట్లో పెట్టి మంచి మంచి ఇష్టమైన పదార్థాలన్నీ ప్లేట్లో పెట్టి అంచుకంట అశుద్ధం రాశారంట. తెలుసా అశుద్ధం అంటే? పెంట రాశారు. మీకు అర్థం కావడానికి చెబుతున్నా. ఇప్పుడు ఎవడన్నా తింటాడా? అన్నీ ఇష్టమైన పదార్థాలే. మరి పరిశుద్ధ అలంకారాన్ని లోపల ఉన్నాయి అని చెప్పి అలంకారం పైన విషయంలో మన ఇష్టం వచ్చిన డ్రెస్ కోడ్ వేసుకున్నాం అనుకోండి, మన గోనె పట్టు అనుభవం లేదని అర్థం. క్రైస్తవ్యంలో ఇదే ధరించాలనే రూల్ ఏమి లేదు. కానీ ఎదుటి వాళ్ళకి ఎలా అనిపించాలి? మన డ్రెస్ కోడ్ చూసి, మన ప్రవర్తన చూసి భక్తుడు, దీనుడు, తగ్గింపు కలిగిన వాడు అనిపించాలి. ఎక్కడ కనపడుతుంది అది? వీడు క్రైస్తవుడా కాదా అని ఎలా కనపడిద్ది? నీ ప్రవర్తన బట్టి కనపడాలి. దానికంటే ముందు నీ డ్రెస్సును బట్టి కూడా కనపడాలి. వేస్తే నష్టం ఏంటి? ఏంటండి, దేవుడు నరువేషం చూడరు కదా, ఏ రంగు వేసుకుంటే మీకేంటి? దేవుడు అంతరంగం కదా చూసేదంటే మనుషులు చూస్తున్నారు కదా. దేవుడికి నీ హృదయం తెలుసు. దేవుడు నీ హృదయంలో ఉన్నవన్నీ చూస్తున్నాడు. నీ హృదయంలో నిందాన్ని బట్టి కదా నీ ప్రవర్తన ఉంటుంది కదా. అంటే నేను ఆశను చంపుకోలేను, నా ఇష్టం వచ్చిన రంగు, నా ఇష్టం వచ్చిన డిజైన్ వేసుకుంటాను. వాక్యాన్ని దానికి కనెక్ట్ చేస్తాను. ఏం వాక్యం? దేవుడు నరుని వేషం
చూడడు అనే మాట కనెక్ట్ చేస్తాను. నీ హృదయం సరిగ్గా లేదు, హృదయాన్ని చింపుకోలేదు, పరిశుద్ధ అలంకృతులు నువ్వు ధరించలేదు అని అర్థం ప్రియులారా. రేపు పరలోకం ఇవ్వాలంటే దేవుడు ఇవన్నీ చూస్తాడు. డ్రెస్ చూడడు అనుకోవటం చాలా పొరపాటు. తెల్లని వస్త్రం అంటే హృదయం పరిశుద్ధంగా ఉండాలి. హృదయం పరిశుద్ధంగా ఉంటే రంగురంగుల డిజైన్లు, ఫ్యాషన్ల మీదకి మనసు ఎందుకు పోయిద్ది? పోతుందంటే ఎంతో కొంత మనకి లోకాశ ఉందని అర్థం, ఎంతో కొంత మనకి ఆశ మీద నిగ్రహం లేదని మనకు అర్థమైపోతుంది. ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది సత్యం. మరొక వచనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఇది దూతలు కూడా, అంటే వాళ్ళు కూడా పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు ఒప్పుకుంటాడు. తెలుపు అనగానే మంచి, తెలుపు వెలుగు అంటే మంచి, చీకటి అంటే చెప్పండి, చీకటి అంటే చెడు సాదృశ్యం మనకు కనపడతానే ఉంది. తెల్లని వస్త్రము ధరించుకున్న వీరెవరు? ప్రకటన గ్రంథంలో చదివాం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. క్రీస్తు కొరకు వారు శ్రమలు అనుభవించి ఏవి లోకంలో శాశ్వతం అనుకోకుండా అన్నీ విడిచిపెట్టి దేవుని కోసం బ్రతికిన హతసాక్షులు వాళ్ళు గోనెపట్ట ధరించిన వారు. అంటే వైరాగ్యం వచ్చింది వాళ్ళకి. మనకు రాలేదా వైరాగ్యం? ఇంకా లోకం మీద మమకారం ఉందా? చివరిగా 132 కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 132:9. నీ యాజకులు నీతి అంటే దేవుని చట్టం, నీతిని వస్త్రముగా ధరించుకొందురుగాక. అంటే దేవుని చట్టాన్ని నువ్వు వస్త్రంగా ధరించుకుంటే, ఎవరో ధరించుకునేది? యాజకులు. ఎవరు ఇప్పుడు యాజకులు? మనమే, క్రైస్తవులుగా మారిన మనం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు ఏది వస్త్రంగా ధరించుకోవాలి? దేవుని చట్టాన్ని. నీతి అంటే దేవుని చట్టం. ఆ నీతిని మనం అనుభవించినప్పుడే మనల్ని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు. అలా నీతిని మనం వస్త్రంగా ధరించుకుంటే పై వస్త్రంలో మార్పు వచ్చిద్దా? రాదా? రాదండి. అదే ఇది ఇదే అంటావా? మరి మీ ఇంట్లో మనిషి చనిపోయినప్పుడు ఎందుకు తిండి తింటలేదు? ఎందుకు వైరాగ్యంతో పడి ఏడుస్తూ ఉన్నావు? అంటే అప్పుడు మమకారం లేదా వాటి మీద? అప్పుడు కూడా మంచిగా మేకప్ అయ్యి మంచి ఇస్త్రీ బట్టలు వేసుకొని నీట్గా శవం దగ్గరికి వెళ్ళి 2 కన్నీళ్ళు గార్చి వస్తావా? అప్పుడు కుదరదు. ఏం పెట్టినా, ఏం బ్రదరు ఏడవబాకంటే నీకేం తెలుసురా నా బాధ అంటాడు అప్పుడు కదా. ఏడవద్దని ఎంత ఓదారుస్తున్నా ఏడుస్తూనే ఉంటారు. ఎందుకు వచ్చింది? వైరాగ్యం వచ్చింది. నా నుంచి నా ఆత్మీయ తల్లిలో, తండ్రో, భర్తో, భార్యో, పిల్లలో చనిపోయారనే బాధతో వైరాగ్యం వచ్చి ఏం పెట్టినా తినం, ఎంత మంచి బట్టలు ఇచ్చినా కట్టుకోవాలనిపించదు. మరి లోకం నాది కాదు, నా పౌరసత్వం పరలోకం ఉందన్నప్పుడు ఇన్ని ఫ్యాషన్లు, ఇన్ని డిజైన్లు ఈ శరీరం మీద ధరింపజేసి అందరినీ నా వైపు ఆకర్షించుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది? అది స్త్రీ కానీ పురుషుడు కానీ. నువ్వు డిఫరెంట్ డ్రెస్ వేసావంటే అర్థం ఏంటంటే అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి, నన్ను కాదు నా డ్రెస్సును చూసి మెచ్చుకోవాలనుకుంటున్నావు. ఆ ఆలోచన లోపల ఉండబట్టే శరీరం దాన్ని అలంకరించుకుంది. పరిశుద్ధ అలంకృతులు మనలో కనపట్లేదు ప్రియులారా. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీకు స్తోత్రాలు. మీ మాటలు ఎంతో గొప్పవి. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. లోకంలో ఉన్న ఆలోచనలు బట్టే మా శరీరం ప్రవర్తిస్తుంది. మాలో ఈ లోకాన్ని ద్వేషించమన్నారు. లోకాశలో మాలో ఉండొద్దన్నాడు. మీరు లోకము నుండి వేరై రక్షణ పొందమని మీరు చెప్పారు నాయన. కానీ లోకం నుండి వేరైనట్టుగా కనపడుతున్నాము, కానీ లోకముతో కనెక్ట్ అయ్యే ఉన్నాం. లోకాశల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. ఏది వద్దన్నా దాని మీద వైరాగ్యం రాకపోగా వ్యతిరేకత వస్తుందే తప్ప మీరు ఎందుకు చెప్పారా అని ఆలోచించే పరిస్థితి కనపడని స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. మాదిరి చూపి బోధించవలసిన బోధకులే రకరకాల రంగురంగుల ఖరీదైన వస్త్రధారణతో ప్రసంగిస్తున్న ఎవరో మాట్లాడకపోగా
వాళ్ళని అనుసరించి నడవాలనే ప్రేరణ వింటున్న విశ్వాసులకు కూడా రేపు బోధకులైనప్పుడు అలాంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప, మా ప్రభువారు కరుడు దీనుడై ఈ లోకానికి వచ్చి సరైన సదుపాయాలు లేక, సరైన వస్త్రాలు లేక, సరైన తిండి లేక, తలవాల్చుకోవటానికి సరైన స్థలము లేక, చివరికి సిలువే తలవాల్చుకోవటానికి స్థలమైందన్న విషయాలు ఎరిగి కూడా ఆయన మహాశ్రమలు శరీరధారిగా ఉన్నంతకాలం అనుభవించాడనే విషయాన్ని ఎరిగి కూడా దాన్నన్నింటినీ మాట రూపంలో చెప్పటానికే మాత్రమే తప్ప మా అనుభవపూర్వకంగా దాన్ని అనుభవించి ఇతరులకు మాదిరి చూపించే అలంకృతులు మేము ధరించుకోవట్లేదు తండ్రి. ఈ మాటలు విన్న తర్వాత అయినా మీ పిల్లల్లో మార్పు తీసుకురండి. పరిశుద్ధమైన అలంకృతులు ధరించి మీ సన్నిధిలో కనపడటానికి, ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించడానికి, లోపల అంతరంగంలో ఉన్న మార్పును శరీర సంబంధమైన క్రియల ద్వారా అనేకులకు అగపరుచుకోవటానికి మీ సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఈ విషయాలు ఎవరు అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకునే మనస్సును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఇప్పటివరకు మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి ఇరుకులు, ఇబ్బందులు, అవసరాలు ఉన్నాయో మీకు తెలిసినైనా ఇదిగోనైనా మరి కొద్ది దినాల్లో మేము నూతన సంవత్సరంలో ప్రవేశపోతున్న ఈ తరుణంలో మరి నూతన సంవత్సరాన్ని మాలో ఎంతమంది చూస్తామో చూడమో కూడా మాకు తెలియదు. ఎందుకంటే రేపేమి సంభవించనో మీకు తెలియదన్నారు కనుక మీ చిత్తమైతే నూతన సంవత్సరంలో మరొకసారి మీతో మాట్లాడే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ సంవత్సరం చివరి ఆదివారం మరి డిసెంబర్ 31 వచ్చి ఉండగా ఆ కార్యక్రమం ద్వారా కూడా మిమ్మల్ని మహింపరిచే విధంగా మేమంతా ప్రవర్తించడానికి సహాయాన్ని దయచేయండి. అలాగే తండ్రి, రేపటి దినాన మరి మీ పిల్లలందరూ మీ వాక్యాన్ని, క్రిస్మస్కు సంబంధించిన వాక్యాన్ని మీ పిల్లలు నేర్చుకొని బోధించడానికి సిద్ధపడుతూ ఉండగా ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రేరణ దయచేయండి. వాక్యాన్ని వాక్యముతో సరిచూస్తూ బోధించే సామర్థ్యాన్ని వాక్యం బోధిస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి వారందరి ద్వారా మా ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృతజ్ఞత కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.